ఇంట్లో ఉండే గులాబీలతోనే మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి. తీసుకోండి, వాటిని మనం మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా రేఖలను తీసుకొని మిక్స్ జార్లో అయితే వేసుకోండి. ఇందులోనే మీరు కొంచెం రోజ్ వాటర్ను కూడా వేసుకోండి. ఒక 2 స్పూన్లు రోజ్ వాటర్ వేసుకోండి. మీ దగ్గర రోజ్ వాటర్ లేదు అనుకుంటే పచ్చిపాలు ఉంటాయి కదా, ఆ పచ్చిపాలనైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్లా. మనం ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్ పద్ధతిలో మన స్కిన్ టోన్ని మార్చుకోవచ్చు అండి, మన కలర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనీ అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాంటి టిప్స్ని యూజ్ చేసినట్లయితే మీ స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. వారానికి 2-3 సార్లు ఏదో ఒక ఫేస్ ప్యాక్ని మీరు ఫేస్కి అప్లై చేసుకోండి. మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. వేసుకున్న ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. పేస్ట్లో ఏంటంటే కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలండి. పిండి కొంచెం తేనెను కూడా యాడ్ చేసుకోవాలి. చాలా టిప్స్ని అయితే షేర్ చేశానండి, ఒకసారి విజిట్ చేయండి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. తేనెను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఒక ప్యాక్ లాగా. దీన్ని చేస్తుందండి ఈ ప్యాక్ అనేది మనకి ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది, అలాగే న్యాచురల్ గ్లోని కూడా ఇస్తుంది. ఇప్పుడు మనం ఫేస్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మసాజ్ కూడా చేసుకోండి. ఇక్కడ నేను నా హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. ఒక 5 మినిట్స్ పాటు మసాజ్ అయితే చేసుకోవాలి. జెంటల్గా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు అలాగే వదిలేసి టోటల్ 20 మినిట్స్ తర్వాత మీరు వాష్ చేసేసుకోండి వాటర్తో చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.